తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దిన ఎంతోమంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. ఉద్యమంలో ఆయన గలం ఉద్యమాన్ని రూతలూగించింది, ఎంతోమంది కార్యకర్తలను ఉత్తేజపరిచింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అధికారంలో కూడా ఆయన భాగస్వాములు అయ్యారు. కేసీఆర్కు నమ్మిన బంటుగా దాదాపు 2 దశాబ్దాల కాలం ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఎందుకో కానీ కేసీఆర్తో గ్యాప్ పెరుగుతూ వచ్చింది. చివరికి ఆయన పార్టీ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీసీల గొంతుకగా చాలా రోజుల నుంచి ఉన్న ఆయన ఇప్పుడు బీజేపీ గొంతుకగా మారారు. బీజేపీ ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఈ వారం మన వీకెండ్ పాడ్కాస్ట్కి గెస్ట్గా వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజేందర్ గారు. నమస్కారం. సుదీర్ఘకాలం మీరు దాదాపు నాకు మీకు పరిచయమే 20 ఏళ్ళ నుంచి ఉంది. చూస్తూ వస్తున్నాం మిమ్మల్ని. అప్పుడు ఉద్యమం మొదలు ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉన్నారో, రకరకాల పదవులు అనుభవించి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అన్నీ అనుభవించి ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా అలానే ఉన్నారు. మీ వైఖరిలో, మీ విధానంలో, మీ మాట తీరులో పెద్దగా ఎందులో మార్పు లేదు. అయితే కేసీఆర్తో మాత్రం ఆ గ్యాప్ చాలా పెద్దగా పూడ్చుకోలేనంతగా వచ్చేసింది. ఎందుకో కారణం ఏదైనా. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఈటెల రాజేందర్కి మంచి ఫీలింగ్ ఉందా, లేదంటే ఆ తర్వాత అధికారంలో ఉండి ఒక మంత్రిగా అధికారం చెలాయించినప్పుడు బాగుండేదా? ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, బీజేపీ ఎంపీగా కంఫర్ట్గా ఉన్నారా, లేదంటే మొత్తం సుదీర్ఘకాలం అంతా కూడా ఒక బలమైన బీసీ నాయకుడిగా మీకు గుర్తింపు ఉంది, అది బాగుందా? అసలు ఏది ఈటెల రాజేందర్లో అనగానే ఇందులో మీకు ఏది నచ్చేది? జనరల్గా కళ్యాణ్, మేము చిన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న పిల్లలం కాబట్టి ఆనడే విద్యార్థి ఉద్యమాలు, మా మెస్ ఛార్జీలు పెరగాలని, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు టెక్స్ట్ పుస్తకాలు అందించాలని, ఇట్లా అనేక ఫీజు రియంబర్స్మెంటు, ఆనాడు ఫీజు రియంబర్స్మెంటు, ఇట్లాంటి అనేక ఉద్యమాలు నడిపిన వాళ్ళం మేము. ఒక దశాబ్దం పాటు విద్యార్థి ఉద్యమాలతో డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళం. విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడే ప్రజలతోటి మమేకమైన వాళ్ళం కాబట్టి మాకు అదేం కొత్త కాదు. మాకు అన్నిటికంటే తృప్తినిచ్చినటువంటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం. ఒక మూడు తరాలుగా అనేక దశాబ్దాలుగా తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడుతున్నట్టు ప్రజలకి నాయకత్వం వహించడం అనేది కొంత గౌరవప్రదంగా ఉంటుంది. ఉద్యమం ఎప్పుడు కూడా దానికి స్వార్థం ఉండదు కాబట్టి, మన పర్సనల్ ఎజెండా ఉండదు కాబట్టి, ప్రజల బ్రాడ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మధుర క్షణాలను మనం మరవలేము. ఆ తదుపరి మంత్రి పదవులు వస్తాయి. దాంట్లో ఒకరు మంచి నిర్ణయాలు ఉంటే పోడే వాళ్ళు ఉంటారు, మంచిగా పని చేస్తే పోడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని కాకపోతే తిట్టే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ అక్కడ కూడా ఎక్కువ మట్టికి ప్రజల మద్దతు పొందిన వాడిగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా డెఫినెట్గా హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ కాబట్టి, హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ఒక 60-70 లక్షల మంది, ఓ 40 లక్షల ఓటుతో ఉన్నటువంటి పార్లమెంట్ కాబట్టి, ఇక్కడ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, తెలంగాణ వ్యాప్తంగా కూడా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి, వలస జీవుల అడ్డగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ కాబట్టి ఇలా గర్వంగా ఉంటుంది. ఇక్కడ పనిచేయడం కూడా కొంచెం గర్వంగానే పనిచేస్తారు. రెండోది, అన్నిటికన్నా ముఖ్యంగా ఆనాడేది విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్న మంత్రులుగా ఉన్న, ఇవాళ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఏంటంటే మీ రోల్ మీరు పోషించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జరిగేటువంటి ఉద్యమాలు ఏవైతే లేవు, ఆ ఉద్యమాలకు మా మద్దతు ఉంది. మాకు సంబంధించినటువంటి ఎంత చేతులైతే అంత పనిచేసిన సందర్భాలు. రాజేందర్ గారు, అప్పుడైనా ఇప్పుడైనా ఉద్యమకారులకు, కార్యకర్తలకు, ఉద్యమాల్లో కీలకంగా ఉన్న వరకు రాజేందర్ అంటే ఒక అండా అనే ఫీలింగ్ ఉండేది. అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులకు. ఇప్పుడు బీసీ ఉద్యమం ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తుంది అదే కాబట్టి ఈ ఉద్యమకారులకు కూడా ఈటెల రాజేందర్ అండే ఉంది అనే ఒక చర్చ ఉంది. ఏదైనా మీరు ఉద్యమంలో చాలా కీలకం. అయితే ఎందుకు వామపక్ష ఉద్యమాల్లో ఉండి ఆ సిపిఐ, సిపిఎం ఆ వైపు వెళ్ళకుండా, ఆ రాజకీయం చేయకుండా రాజకీయ నాయకుడిగా మాత్రం కేసీఆర్ తోటే మొదలుపెట్టారు రాజకీయ ప్రయాణం? అంటే తెలంగాణ కాజ్ ఒక్కటే కారణమా? కేసీఆర్ను కూడా అక్కడ మీరు నాయకుడిని భావించి, ఈయన కరెక్ట్ అని భావించి వెళ్ళారా? తెలంగాణ ఉద్యమం కోసం పోయాడు. తెలంగాణ ఉద్యమం 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగిన 69 ఉద్యమం, తదుపరి అనేక మంది మేధావులు, జయశంకర్ గారి నాయకత్వంలో, ప్రొఫెసర్ నాయకత్వంలో చిన్న మీటింగ్సే కావచ్చు, కానీ ఆ దీపం ఆరకుండా, తెలంగాణ రాష్ట్ర సాధన దీపం ఆరకుండా వాళ్ళు నడిపినారు కాబట్టి
దానికి ఒక పొలిటికల్ షేప్ వచ్చినప్పుడు మేమందరం కూడా దాంట్లో పోయినాం. అంటే కేసీఆర్ పై నమ్మకం వచ్చిందా మీకు అప్పుడు చేరేటప్పుడు? అంటే కేసీఆర్ తేయగలరు అని ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళారా? డెఫినెట్గా తేయగలుగుతాము అనే నమ్మకం ఉండే పోయినా నేను. అయితే రాజేందర్ గారు నాకున్నది అంటే నిజమో కాదో మీరు చెప్పాలి. ఈటెల రాజేందర్ ని బీఆర్ఎస్లో అప్పటి టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఒక కారణం ఏంటంటే అప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. దానికి కావాల్సిన డబ్బులు లేవు కేసీఆర్ దగ్గర. అందుకోసం ఒక బలమైన నాయకుడు ఎవరైనా కావాలంటే తీసుకుందాం. అలా రాజేందర్ డబ్బులతో వచ్చారు బీఆర్ఎస్లోకి, లేదంటే అప్పటి టీఆర్ఎస్లోకి. అంటే ఏమంటారు, నిజమా కాదా ఇది? తప్పు. నేను సభ పెట్టింది అది జైలు కాలేదు, సభ పెట్టకముందే జైలు. అదే ఆ సభ కోసమే, సభ డబ్బుల కోసం. నిజమా కాదా? తప్పు. కాకపోతే అప్పుడు రాధాకృష్ణ దేశపాండే అని మా మెదక్ జిల్లా అధ్యక్షుడు. అవును. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో పార్టీ అవసరాల కోసం చందాకు వచ్చేది. అవును. కాకపోతే నేను కూడా చందాలు అడుక్కొని బతికినాడు కాబట్టి అప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తే సంతోషపడలేం కాబట్టి ఏ ఇంటికన్నా పోయి విద్యార్థులుగా మాకు మద్దతు ఇవ్వమని అంటే 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే ఆ పుస్తకాల మీద రాసి ఆ రిసిప్ట్లు ఇచ్చినాం కాబట్టి మేము ఇవ్వకపోతే ఎట్లా ఫీల్ అయ్యేదో మాకు తెలుసు కాబట్టి మేము ఇవ్వగలిగే స్టేజ్లో ఉన్న వాళ్ళం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు టక్కున ఇచ్చేది, తిప్పుకోకుండా ఇచ్చేది. మళ్ళీ రాపోండి. అలా ఇవ్వడం వల్ల ఈటెల రాజేందర్ మనకు సహకరిస్తారు ఆర్థికంగా, తీసుకుందామనే ఒక రకమైన ఒత్తిడి కేసీఆర్ పై కొంతమంది పక్కన ఉన్న నాయకులు పెట్టారు. దాంతో రాజేందర్ను తీసుకున్నారు అంటే ఏమంటారు? రాధాకృష్ణ దేశపాండే గారు వస్తున్నప్పుడు ఈ చందా కోసం వచ్చినప్పుడు ఇంటరాక్షన్ జరుగుతుంది కదా. మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా అంతకుముందు ఉద్యమ వాసన ఉంది కాబట్టి, తెలంగాణ వాసన కూడా ఉంది కాబట్టి న్యాచురల్ని ఆయన ఆహ్వానించిండు, తీసుకుపోయి పరిచయం చేసిన కేసీఆర్ దగ్గర. అట్లా పైసలు ఆయన చేంజ్ చేసుకోలే. ఆనాడు పైసల కోసమే కాకపోయినా ఆర్థికంగా అప్పుడు బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి వాళ్ళు లేరు పెద్దగా నాయకులు. అలాంటి ఒక ఆర్థికంగా బలమైన నాయకుడు రాజేందర్ అవుతాడని, గట్ల ఆర్థికంగా బలమైన నాయకుడు అవుతాడని చెప్పి చేంజ్ చేసుకోలే. కానీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చినప్పుడు పర్వాలేదు, మనకు ఉద్యమానికి ఉపయోగపడతాడు, ఉద్యమకాడు అనేది చేంజ్ చేస్తాడు. నిజంగా కూడా ఉపయోగపడ్డారు, మీరు చాలా ఉపయోగపడ్డారు. అంటే రాజేందర్ గారు అప్పటి నుంచి మీరు బీఆర్ఎస్ని కేసీఆర్ని దగ్గర నుంచి చూశారు. నిజానికి ఈ రోజు వచ్చిన డబ్బులు రేపు ఏ కార్యక్రమానికి పెట్టాలి, ఇలా అడ్జస్ట్మెంట్లో సాగేది పార్టీ ప్రస్థానం అని అంటారు అప్పట్లో. నిజమేనా అది? అంటే జేబులో రూపాయి ఉండకపోవు, అదే, కానీ ప్లాన్ మాత్రం గొప్పగానే గొప్ప, ఆశయం గొప్పది కాబట్టి అనేక వర్గాలపై అండ ఉంది కాబట్టి దాన్ని నడపగలను తప్ప కేవలం పైసలుంటే మాత్రమే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది, పైసలే కీలకమైనది అయితే తప్పు. పైసలు ఉండి మొదలుపెట్టి అంటే ఉద్యమం నడపడానికి రూపాయి కోసం చాలా కష్టపడే వాళ్ళని, కష్టపడే మామూలు కష్టం కాదు. అదే, చాలా కష్టం. ఈవెన్ కరీంనగర్ బై ఎలక్షన్ కేసీఆర్ 2 సార్లు నిలబడితే కూడా చాలా ఇబ్బంది పడ్డట్లు అప్పుడు. అనేక సందర్భాల్లో కార్యక్రమాలలో డబ్బులు అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకు ఇవ్వకుండా ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేక ఉన్నాయి. అది అదో పెద్ద గాథ. ఇప్పుడు మీరు చెప్తున్నది అది పెద్ద సబ్జెక్ట్. తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటుంది, అక్కడ వెహికల్స్ కావాలి, భోజనాలు కావాలి, ఇవన్నీ అనేకం ఉన్నాయి. ఇక అది చెప్పడానికి లేదు. మొత్తం మీద అయితే అంత కష్టపడ్డ ఆకలితో ఉన్న దుఃఖంతో ఉన్న మాత్రం తృప్తి మాత్రం ఉండే, ఎందుకంటే ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న తృప్తి మాత్రం ఉండే. అయితే రాజేందర్ గారు, ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమం లేకపోయినా కేసీఆర్ వైపు వెళ్ళకపోయినా రాజేందర్ గారు ఏమయ్యేవారు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? నేను ఒక పౌల్ట్రీ ఫామ్లో అప్పటికే నాకు 12 చాలా ఫైనాన్షియల్గా సౌండ్ అప్పటికే. నేను అదే ఫస్ట్ ఎలక్షన్లో ఆస్తుల డిక్లరేషన్ ఉంటుంది. నేను 247 ఎకరాల భూమిని డిక్లేర్ చేసినప్పుడు ఎంత 247 ఎకర్స్ ల్యాండ్ ఉన్న 47 ఎకర్స్ అప్పుడే ఫస్ట్ అఫిడవిట్లో. అందుకనే నేను చెమట బిందువుల మీద నిర్మాణమైన నేను స్వయంగా వచ్చిన ఉండం కాబట్టి అదొక చరిత్ర. తప్పకుండా పెద్దవాడిని అంటే డబ్బులలో పెద్దవాడిని అయ్యేటట్టు కావచ్చు, ప్రజల్లో రాకపోయేది, ఇంత గౌరవం ఇంత గుర్తింపు ఉండేది కాకపోవచ్చు. కేసీఆర్కి దాదాపు చాలా నమ్మిన బంటు నాకు తెలిసి హరీష్ రావు కేటీఆర్ కంటే కూడా మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు కేసీఆర్ ఉన్న టైంలో, మొదట్లో ఉద్యమంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కొద్ది రోజుల పాటు. అంటే దూరం కావాల్సిన సందర్భం అందరికీ తెలుసు. ఆ టైంలో మీకు ఏమనిపించింది? అంటే ఇన్ని రోజులు ఉన్న కేసీఆర్ నన్ను మోసం చేశాడు అనిపించిందా, లేకుంటే బాధ అనిపించిందా? మీకు ఏమనిపించింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా 2014 వరకు మాతో సన్నిహితంగానే ఉండేది, అందరం కలిసి ఉద్యమాలు నడిపినాం, కలిసి నిర్ణయాలు తీసుకునేవన్నీ ఉండే, ప్రజాస్వామికంగా ఉండేవి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తానే నడపాలి. అంటే సెకండ్ టైం అయ్యాక ఫస్ట్ టైం అయ్యాక మీరు అనేది
ఫస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కొన్ని చేసిండు. చేశారా? ఫస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు ఏవైతున్నాయో అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ప్రయత్నం ఉన్నప్పటికీ, తెలంగాణ భవిష్యత్తు మంచిగా నిర్మాణం కావాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. 3 ఎకరాల భూమి ఉంది, అవును, దళితులకు 3 ఎకరాల భూమి, అది సాధ్యమయ్యేది కాదు. డబుల్ బెడ్రూమ్లు ఒకే దగ్గర కట్టి నేనే ఇస్తా అనేటువంటిది అది. అంటే మీరు రాజేందర్ గారు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా సన్నిహితుడు, అలాంటి తప్పుడు నిర్ణయాలప్పుడు మీరు ఏం సలహాలు ఇవ్వలేదా? తప్పకుండా చెప్పేది మేము. చాలా మంది బయట అనుకున్నట్టుగా కేసీఆర్ ఏది చెప్తే కదా గొర్రెల లెక్క తల ఊపింది అని చెప్పేది అంటే తప్పు. చాలా మంది, నేనే కాదు, హరీష్ రావు గారు చెప్పింది అమలు చేస్తారా లేదా కానీ వింటారు. అంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసా అనే భావన ఉంటుంది. ప్రాక్టికల్గా సాధ్యం కాదు. రెండోది ఏంటంటే కొంచెం అందరిని అడిగి తీసుకోవాల్సి. ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తా, అంటే చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు. డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఎట్లా కట్టియాలన్నారు. నేను, హరీష్ రావు గారు, కడియం సిఆర్ గారు, తర్వాత హౌసింగ్ మినిస్టర్ అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు, అందరితో ఒక కమిటీ వేసి రిపోర్ట్ రాకముందే పాలసీ ప్రకటించేసారు. పాలసీ కోసమే కమిటీ వేసిండు. కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే పాలసీ డిక్లేర్ చేసి పడేసారు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉండే. అట్లాంటప్పుడు నొచ్చుకునేది కొంచెం, నీకు ఏమైంది అనేది. ఇప్పుడు మీరు ఆర్థిక మంత్రి ఉన్నా, మీకు తెలుసు ఈటల రాజేందర్ గారు లేకుండానే ఆర్థిక సమీక్షలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి వార్తలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి జనరల్గా ఏంటంటే పాత సాంప్రదాయం ప్రకారంగా ఒక 2 నెలలు 3 నెలలు ముందు బడ్జెట్ ప్రిపరేషన్ కన్నా ముందు పాత బడ్జెట్ అలొకేషన్స్ ఎట్లా ఖర్చు అయినాయి, ఖర్చు కాకుండా ఎక్కడ ఉన్నాయి, కారణాలు ఏంటి, ఇవన్నీ సమీక్ష చేసుకొని మళ్ళీ కొత్త బడ్జెట్ రూపకల్పన చేశారు. ఇక వారేంటి అవన్నీ ఎందుకు, చిన్న రాష్ట్రం చిన్న గింత అంత ఉంటుంది, కూర్చోబెట్టి దొడ్డి పెడుతుందా, ఆయనకు ఒక అలవాటు కదా, దొడ్డి పెట్టు అందరి పిలువు చక్కగా నేను చెప్తా అంటే రాసుకొని చేసిపోయాను. అట్లా అంటే నీకు ఎంత తెలివి ఉన్నప్పటికి కూడా, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా కొన్ని వ్యవస్థలు కొన్ని సిస్టమ్స్ ఉండే, ఆ స్పాయిల్ చేయొద్దు. దాని డెకోరం కానీ, దాని డిగ్నిటీ కానీ, దాని రెస్పాన్సిబిలిటీ కానీ ధ్వంసం చేయొద్దు. ధ్వంసం చేసేసి అప్పుడప్పుడు ఇంతెందుకు మనం బడ్జెట్ మీద సమాధానం చెప్పాలి. ఒక్కోసారి మీకేం చెప్పొస్తుందా మీరే చెప్తా అని కూడా చెప్పారు. అట్లాంటి అనేక ఉన్నాయి. అంటే ఎందుకో అన్నీ నేనే నడపాలనేటువంటి ఒక చెడు ఆలోచన. అంటే ఉద్యమ సమయంలో కూడా అలా ఉండేదా రాజేందర్ గారు? ఉద్యమ సందర్భంలో ఉంటేనేమో, ఉద్యమాలలో మీకు తెలుసు మీరు చెప్పింది ఒకటైతే గ్రౌండ్ మీద ఇంకొంటుంటే మీ గ్రౌండ్ని ఆచరించి వచ్చే తప్ప మీరు చెప్పింది అక్కడికి మార్చేసేవాళ్ళు మీరు అక్కడ. అట్లా ఇక్కడ ఇప్పుడు ఉద్యమాలలోనేమో దానికి స్వార్థం లేదు. వారు కూడా ఎప్పుడు తృప్తి పడేది, ఆయన కూడా ఏముండే, తెలంగాణ రావాలనేటువంటి కమిట్మెంట్ ఉండే కాబట్టి మేము ఫీల్డ్ మీదకి పోయినప్పుడు వారితో రూమ్లో డిస్కస్ చేసి ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో దానికి భిన్నంగా అక్కడ ఉంటుంది. అంటే ఉద్యమంలో అంటే మనం ఇలానే వెళ్ళాలి, ఇలానే చేయాలని రూల్స్ ఉండవు, కానీ ప్రభుత్వంలో ఉంటాయి కదా. ప్రభుత్వం అదే ఎగ్జాక్ట్లీ. మేము ఒక దాన్ని పోతాం, అవును, గిట్ల చేయాలని పోతాం, అక్కడ సాధ్యం కాదు, ఇంకోటి మార్చుకొని పోతాం. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ గారికి కానీ, ముఖ్యమంత్రిగా నేరుగా మంత్రుల డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించే సెక్రటరీలు ఎవరైతే ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాళ్ళకు నువ్వు గిది అని చెప్పి డైరెక్షన్ ఇచ్చాడు, వాళ్ళు కథల రూపీ మంత్రులకు విలువ ఇచ్చే ప్రసక్తి లేదు. అట్లనే కదా మొత్తం కాన్సన్ట్రేట్ అయింది. అంటే రాజేందర్ గారు మరి అప్పుడు అంటే కేసీఆర్ ప్రధానంగా అలాంటి విధానాల్లో వెళ్తున్నప్పుడు మీరు కాకుండా ఇంకెవరన్నా చెప్పేవారా, ధైర్యం చేసేవాళ్ళు కరెక్ట్ కాదని? అందరు చెప్పేవాళ్ళు, చాలా మంది చెప్పేవాళ్ళు, దేని దానికే. కానీ నేను హరీష్ రావు చెప్పేవాడు, కేటీఆర్ గారు కూడా చెప్పేవారు, కానీ వినకపోయింది. అంటే అంతిమంగా ఆయనకు ఒకటే భావన ఉండే, నేనా మీరా అనేది లాస్ట్. ఆ వీటో పవర్ ఉంటాయి కదా, అంతే కదా, మీరే సార్ అనేది, అంతే, ఎవరైనా అదే కదా, తప్పదు. నాయకుడు బాస్ ఈజ్ బాస్, అంతే. అయితే రాజేందర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యాక మరింత ఏకచక్రాధిపత్యం పెరిగింది, కొంచెం కుటుంబ పాలన పెరిగింది, ఇలాంటి విమర్శలు వచ్చాయి. నిజంగా కుటుంబ పాలన ఉండేదా అక్కడ, కేసీఆర్ పాలన ఉండేదా? యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయని, ఎవరి మాట వింటలేడని, మంత్రులను కూడా లెక్క చేస్తలేడని, అంతా తానే నడుపుతున్నాడు అనేటువంటిది ఒకటి. మొత్తం అంతా కూడా ఇక యాసిల్ ఫ్రీ గవర్నమెంట్, అంటే కరప్షన్ లేని గవర్నమెంటు, నిజాయితీ ఉన్న గవర్నమెంటు అనేది చెప్పిండు. సెకండ్ టైం వచ్చిన తర్వాత అన్ని దందాలు నడుస్తున్నాయి అనేది, భూముల దందాలు, భూముల పైరేవులు, ధరణి తెచ్చిన తర్వాత కేసీఆర్కి తెలిసే జరిగాయంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి వారు తెలియకుండా జరిగినా తప్పే అయినది, ముఖ్యమంత్రి కాబట్టి చూసుకోవాల్సింది ఎవరు? వారే చెప్పేది ఎప్పుడు
మీరు మొత్తం నా రడార్లో ఉన్నారు, అవును, మొత్తం నా రడార్లో ఉన్నారు, ఇన్ఫర్మేషన్ నాకు మీరంతా కూడా మీరు ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి కదా. అందువల్లనే కదా అప్పుడు మొట్టమొదటిగా రాజయ్యని బర్తరఫ్ చేసింది. రాజయ్యని బర్తరఫ్ చేస్తున్నప్పుడు ఒక మాదిగ బిడ్డ డిప్యూటీ సీఎంగా లేక అయిండు, మన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాం, డిప్యూటీ సీఎం అని చేసినాం, ఉన్నొక్క డిప్యూటీ సీఎం పీకెత్తి ఎట్లా అన్నప్పుడే కదా ఈ చర్చ అంతా వచ్చింది. మీ నా దగ్గర మొత్తం సమాచారం ఉంది, ఆయన ఎక్కడ పోయిండు, ఏం చేసిండు, ఎవరితో మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, అవన్నీ ఎట్లా వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ కూడా వస్తాయి కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా? 1000 రెడ్డి జరిగింది, జరగకపోతే ఎట్లయితే చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అన్ని గవర్నమెంట్లలో కొద్ది మంది మీద నిఘా పెడతారు కావచ్చు, కానీ వీరు అందరి మీద నిఘా పెట్టిండు. ఇప్పుడు నమ్మకం లేని సుఖం తక్కువ, ఎవరిని నమ్మలే కాబట్టి ఆయన ఎవరు నమ్మలే, అట్లా ఆయన ఎవరు నమ్మలే. ఆ ఫోన్ ట్యాపింగ్ తోటే ఈటెల రాజేందర్ ఏమైనా బయటకు పోవాల్సి వచ్చిందా? అంటే మీరు కేసీఆర్ని గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ పార్టీ జెండా ఓనర్లం మేమని మీరు బహిరంగంగా అన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు అట్లా ఏమన్నా చేశారా? అంటే నిజంగా ఉంది రాజేందర్ గారు, కేసీఆర్ను గద్దె దించేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నించారు. బెంగళూరులోనే ఇక్కడ ఒక పార్టీ ఒకటి అప్పట్లో జరిగింది, అందులో ఏదో ఒక చర్చ జరిగింది ఇలాంటిదని, నిజంగా ఉందా అది? అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా కూడా ఇట్లాంటి రాజకీయ పార్టీలు మంత్రులు అన్నప్పుడు ఎక్కడైనా 10 మంది కూర్చుంటారు, దావత్ చేసుకున్న కాడ డిస్కస్ చేస్తూ ఉంటారు, గది గట్లా గిది గిట్లా అని. అందులో భాగంగానే సార్ కూడా కొంత నియంతృత్వంగా పోతున్నాడు, ఎవరి మాట వింటలేడు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా తప్ప కేసీఆర్ కూల్చాలి, ఎవరో ముఖ్యమంత్రి కావాలి, హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఇట్లా అందుకని చెప్తున్నా కదా, నమ్మకం లేనివాడికి సుఖం తక్కువ అన్నట్టుగా నమ్మకం లేదు వాళ్ళకు, అందుకని సుఖం లేదు వాళ్ళకి. ఇప్పుడు అంటే రాజేందర్ని బయటకు పంపాల్సినంత, నిజానికి మీ ఇద్దరు అనుబంధం నేను కూడా చూశానండి, అంత మిమ్మల్ని బయటకు పంపాల్సినంత తప్పు అయితే మీరు అన్ని తప్పుడు పంపారు. ఆయనకు ఒక్కొక్కసారి తప్పుడు రిపోర్ట్లు వస్తాయి. ఆయన ఆ 4 గోడల మధ్యలో ఉంటాడు, ఫీల్డ్ మీదకి పోతాడు కాదు, ఎవరైనా చెప్పింది వినడం తప్ప, ఇచ్చిన రిపోర్ట్ చూడడం తప్ప, నిజమేందో అబద్ధమేందో ఎక్కడ చేస్తారండి? డెఫినెట్గా ఒకటి మాత్రమే అనుకునేది, ఆయన అప్పుడప్పుడు తప్పులు చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ సమ్మె జరిగింది, ఆర్టీసీ సమ్మె ఆ సంఘాన్ని పుట్టించిందే మేము, నీకు తెలుసు. కరెక్ట్. సంఘాన్ని పుట్టించిన తర్వాత సంఘానికి అశ్వత్థామరెడ్డి ఉన్నాడు, సంఘం డిబ్బా అబాలు ఇచ్చేసి పడాయి, ఈ అశ్వత్థామరెడ్డి అంటోని రిజైన్ చేసి పడాయి, సమ్మె వల్లనే సంఘాల వల్లనే ఆర్టీసీ మొత్తం నాశనం అయిపోతుందని ఒక వాదన తెచ్చిండు. అట్టెట్లా అవుతుంది అని చెప్పి మేము అడుగుతాం కదా. ఆయన స్వయంగా అన్న మాట ఏంటంటే, కొంతమంది విధవలు మా దాంట్లోనే ఉండి ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నారని చెప్పి మాట్లాడినా. మేమంతా నేను మా హరీష్ రావు ఉన్నాడు కదా, దానికి ఆర్టీసీ సంఘానికి నాయకుడేమో గౌరవాధ్యక్షుడు ఆయన, కాకపోతే పుట్టించిన దాంట్లో సంబంధాలు పెట్టిన దాంట్లో నేను కూడా ఉన్నా కదా. అంతేకాదు, ఇప్పుడు మా దగ్గర మున్సిపల్ కార్మికులు ఉన్నారు, గోపాల్ గారు అని ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు. జేసీఎంసీలో గోపాల్ నాయకత్వంలో మేము గెలిచినాం, ఫస్ట్ టైం గెలిచినాం. ఇదే కేసీఆర్ గారు అక్కడ పోయి ఎన్ని మాట్లాడొచ్చిందో అవన్నీ మీరు ఎప్పుడైనా చూడండి. అట్లాంటి కేసీఆర్ గారు వాళ్ళు సమ్మె చేస్తే 1700 మంది కార్మికుల్ని ఒక కలంపొడితో తీసి పడేసింది. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే వాళ్ళని తృప్తిపరచడానికి, వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి మేమే ప్రతిపక్ష నాయకులకు వెళ్ళేవాళ్ళం. అది ఆయనకు నచ్చేది కాదు. ఎందుకంటే మంత్రిగా ఉండి, అరే మంత్రి వాను ప్రతిపక్ష పార్టీ వా అనేటువంటి, నేను ముఖ్యమంత్రిని, నా నిర్ణయాన్ని తప్పుపడుతున్న పద్ధతులు ఉండే. ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి నియంత్రిత పద్ధతుల వల్లనే ఆయన పతనమైంది. ఆయన పతనం అయ్యారు కానీ రాజేందర్ ఎందుకు బయటకు పోయారంటే, ఇవన్నీ అంటే వీడు పడేసే ప్రయత్నమే రీజన్ అని అన్ని మళ్ళీ చెప్తున్నా. ఆయన పడేయాలని చెప్పి ఎవరు అనుకోలేదు, ఈవెన్ హరీష్ రావు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఈవెన్ కేటీఆర్ కూడా మా డాడీ నాకు ఇంత మంచిగా అని చెప్పి ఎప్పుడు చెప్పుతాడు. బయట బాగా టాక్ వచ్చింది కదా అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని ముందే, అంటే సెకండ్ టర్మ్ ఎండింగ్లో. అంటే ఎవరిది ఆ టాక్ ఎందుకు వచ్చిందని? టాక్ ఎందుకు వచ్చింది, వస్తుంది కదా. మంత్రులు కూడా, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా. ఒకసారి మీరు ఎప్పుడైనా చరిత్ర చూడండి, కేసీఆర్ గారు పదే ఒక మాట అంటాడు, సోనియా గాంధీ గారు తప్పు చేసిండు, రాహుల్ గాంధీ 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయ్యిండు, తర్వాత సెకండ్ టైం అయినా కనీసం రాహుల్ గాంధీ గారికి చేస్తే కొంత అనుభవం వచ్చేది. ఫస్ట్ టర్మ్ లో మంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ మంత్రిగా పెట్టుకొని సెకండ్ టైం మాజీ ప్రధానమంత్రిగా ఉండేదా పార్టీ బతికేదని చెప్పి ఎవరు చెప్పేది? కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ గారు నేను గాంధీ లాగుంటా అని చెప్పిన కేసీఆర్
ఇవాళ తెలంగాణ కాపల కుక్క అంటున్న కేసీఆర్ ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు. ఒక 5 సంవత్సరాలు చేసిండు, రెండోసారి మనకి కొడుకు ఇచ్చుకుంటాడో ఎవరికి ఇచ్చుకోవచ్చు కదా అంటున్నా. ఎందుకు ఇవ్వలేకపోయింది చెప్పండి. ఇవాళ కూడా మళ్ళీ నేను రేపు మళ్ళీ కేసీఆర్ ఫేస్ గా ఉంటేనే బీఆర్ఎస్ నిలబడుతుంది అనే నమ్మకం. అంటే మీరేమంటారు, నిజంగా కేటీఆర్ కి ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది? ఒక మాట చెప్పండి, అసలు కేసీఆర్ గారి నియంతృత్వ పద్ధతులు కనుక స్విచ్ ఆఫ్ చేసుకుంటే, ఈ అందరినీ కనీసం గౌరవప్రదంగా చూసుకొని ఉండుంటే, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండుంటే కేసీఆర్ ఓడిపోతాడు కాదు, పార్టీ ఓడిపోయేది కూడా కాదు. పార్టీ ఓటమికి సంపూర్ణ కారకుడే కేసీఆర్. అదే అంటున్నా. తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అని, తెలంగాణలో ఈ భూదందాలకు, తెలంగాణలో ఈ కరప్షన్కి, తెలంగాణలో తలెత్తుకోకుండా ఉండడానికి మొత్తం కారకుడే కేసీఆర్ అండి, ఎవరు కారకులు కాదు. అదే అంటున్నాను, ఒకవేళ కేసీఆర్ తప్పుకొని కేటీఆర్ చివరిలో ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేదా? అరే నడిచేది ఎందుకు నడిచేది కాదు. ఈయన నియంతృత్వ ఒకటి కనుక స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ తప్పకుండా వచ్చేది. మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకొని, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అవుతున్నాయి మీకు తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, సీతారాం నాయక్ గారు ఇట్లా మార్చేసారు. ఏం కారణం మళ్ళీ మార్చేసినావు చెప్పు నువ్వు? నిజంగా శ్రీనివాసరెడ్డి అంటే మీకు తెలుసు అక్కడ ఎమ్మెల్యేలను ఓడించారని కదా. ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్పుకోవాలి, అయ్యా నువ్వు ఇట్లాంటి పని చేయకు, ఎమ్మెల్యే కలుపుకొని పో అని చెప్పుకోవాలి. నువ్వు అర్ధాంతరంగా వచ్చేస్తుంది. అంటే ఇట్లా ఒకరొకరు అంటే నువ్వేమనుకున్నావంటే, ఎవడు పోయినా నన్ను ఏం చేసేది లేదు, నేనే కర్త కర్మ క్రియ, నేను స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఎవడు నన్ను ఏం చేయలేడు, నేను స్ట్రాంగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఓడిపోతారు. కానీ ఆయన అప్పుడేమనుకున్నాడంటే, నేను స్ట్రాంగ్ ఉన్నా, ప్రజలకు కనెక్ట్ అయిపోయినా, నేను నన్ను చేయబడేం చేసేవాడు లేడీడా అని చెప్పి అందరినీ తీసిపడేసి. ఇంతెందుకండి, ఇప్పుడు మంత్రివర్గం ఇప్పుడు 88 మంది గెలిచిందండి. 119 మందిలో 88 మంది గెలిచిండు. 2 ఇండిపెండెంట్గా మా వాళ్ళే గెలిచిండ్రు, కోరకండి చంద్రను ఇంకొకడ. అంటే 90 మంది అయితే గెలిచింది కదా. 90 మంది గెలిచిన తర్వాత మళ్ళీ నీకు ఎందుకు బయట పార్టీ ఎమ్మెల్యే తీసుకోవాల్సిన అక్కడ పడ్డది? నెంబర్ 1. నెంబర్ 2, 90 మంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏ కారణాల వల్ల నువ్వు మంత్రివర్గాన్ని మొత్తం వేయలేకపోయినావు? కేవలం వారును మా మహమూద్ అలీ గారు ఇద్దరే మంత్రులుగా 3 నెలల పాటు ఎందుకున్నారు చెప్పండి? దాన్ని బట్టే కదా ఆశ్రయించుకున్నది. అరే కేసీఆర్ని 2వ టర్మ్ ఎందుకు ఇచ్చిండ్రు? అరే 5 సంవత్సరాలు సరిపోలేదు, తెలంగాణను ఒక మంచి ఫార్మేట్లో, తెలంగాణ ఒక మంచి విజన్తో రేపు దేశ చిత్రపటం మీద గొప్ప రాష్ట్రంగా ఉండాలంటే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తేనే. కేసీఆర్ ఏం చెప్పేటోడు ఎప్పుడు, ప్రతి ఇంచు మీద నాకున్న ధ్యాస చంద్రబాబు నాయుడుకో రాజశేఖర్కో ఉంటుందా? అవును. తెలంగాణ కడుపు నిండా డెవలప్ కావాలనేటువంటి కాన్సెప్ట్ నాకు తప్ప ఎవరికి ఉంటుందని చెప్పి మాట్లాడుతాడు కదా. అట్లా మాట్లాడి ఉన్నారు కాబట్టి అరే 5 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, అన్ని విడిపోయిన ఏ కొత్త సంసారమైనా కూడా విడిపోయినప్పుడు అప్పటికప్పుడే సెట్ గందరగోళంగా ఉంటుంది. మీకు తెలుసు, ఏర్పడ్డప్పుడు ఇతరులు వచ్చి అత్తగారింటోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి సపోర్ట్ చేసిపోతారు. మీకు తెలుసు కదా, ఐడియా ఉంటుంది. వాళ్ళు బోలు బొక్కలు కొనిచ్చిపోతారు, ఇవన్నీ తెలంగాణ సాంప్రదాయం మనకు తెలుసు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొత్త సంసారం కాబట్టి మనం వాళ్ళతో కొట్టాడాలి, ఒక కొత్త రాష్ట్రానికి ప్రణాళికలు రూపొందించాలి, అనేక రకాల బాధలు ఉంటాయి కదా. అందుకని ఒక మంచిగానే పోతుంది కదా. అప్పటికి ఇంత కరప్షన్ లేదు, అప్పటికి ఒళ్ళు మంచి అందరు పనిచేస్తున్నారు, కుటుంబ సభ్యులకి చిన్న లోపల ఉండొచ్చు, కానీ వారి నిర్ణయాల మీద కొంత వ్యతిరేకత ఉండొచ్చు కాక అది లోపలనే ఉండదు తప్ప బయటికి రాలేదు. అది ఆర్టీసీదైనా, అది మున్సిపల్ వర్కర్స్దైనా, 3 ఎకరాల భూమి మీద అయినా, డబుల్ బెడ్రూమ్ పాలసీ అయినా, ఇట్లాంటివన్నీ కూడా బయటికి రాలేదు. కాబట్టి ఆయన ఇంకోటి కూడా చేసిండు సార్, ఇతర పార్టీలను ఫిజిల్ అవుట్ చేయడంలో ఆయన దిట్ట. కాబట్టి ఏదైనా కారణాల వల్ల నీకు 90 సీట్లు వచ్చాయి. 90 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మంత్రివర్గాన్ని వేయలేకపోయినా చెప్పండి. గప్పటి వరకు అయితే మేము ఆయన కూలగొట్టే ప్రయత్నం చేయలేదు, ఆయన వ్యతిరేకం కూడా. నీవు ప్రాక్టికల్గా ఉండండి, మీరు ప్రాక్టికల్గా ఉండండి, మీరు ప్రజలకు వ్యతిరేకమైన పద్ధతులు. మేము ఒకసారి అడిగినాం, ఏమడిగినాం, రాజ్య నిర్వహణలో దయా దాక్షిణ్యాలకు ఆస్కారం ఉంటుందా ఉండదా? 2, మానవత్వానికి ఆస్కారం ఉంటుందా లేదా అని మేము అడిగినాం. మేమే అడిగినాం. మేము ఆ ప్రగతి భవన్ పోయినప్పుడు అప్పుడప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిపోవాలని చెప్పి గేట్ల కానించి బయటికి వెళ్ళి పంపించారు కదా. మిమ్మల్ని కూడా పంపారు? నన్ను కూడా పంపించారు, 2 సార్లు నన్ను కూడా పంపించారు. నేను నా మొత్తం ఇవాళ కొప్పులేశ్వర్ గారు కావచ్చు, గంగల కమలాకర్ కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, మొత్తం అందరూ ఎమ్మెల్యేలు, ఒక్కనే మంత్రి. నేను కేటీఆర్ గారు పెద్ద ఇన్వాల్వ్ అయ్యేటోడు కాదు. అందరం కలిసి పోయినాం, మమ్మల్ని బయటికి వెళ్ళి కొట్టాను. నేను రాముల నాయక్ ఇద్దరం కూడా ఏదో పని మీద పోయినాం, మమ్మల్ని అక్కడి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళి. అంటే మేము ఏదన్నా
ఇష్యూ మీద మాట్లాడితే ఏదైనా తప్పు నిర్ణయాలు అప్పుడు ఇది తప్పుడు ఉంటుందేమో తప్పుడు ఉంటుందేమో అని అనుమానం, తప్పైద్దామా అనుమానం భయంతో. పెట్టి మమ్మల్ని ఒక శత్రువులాగా భావించి ఈయనకు మనం కొంత ఇంటిమేసి ఉంది కాబట్టి కదా చెప్పగలుగుతున్నాడు. రాజేందర్ గారు అంటే కేసీఆర్ ఆ విధానాలు మార్చుకోవడం ఒకటేనా, లేకుంటే మీలాంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మీరు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా బయటకు పోవడం కూడా ఏమైనా ఇంపాక్ట్ పడిందా అక్కడ అంటే ఓడిపోవడానికి? 2 విషయాలండి. ఒకటి, కేసీఆర్ ఈసారి రావద్దు, అది తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయం. రావద్దు, కేసీఆర్ వస్తే అబ్బో ఇక కాళ్ళకే కట్టేసుకొని పోతాడు భయం ఎక్కడ పెట్టాడు. రెండోది ఇవన్నీ కారణాలు, ఇక ఈటల నాయుడు గారితో దూరం అయిపోయిండు, లేకపోతే ఇతర ఎంపీలు అవన్నీ కారణాలు కలగలిసే ఆ రిజల్ట్ వచ్చింది. అయితే కొంతమందిని మారుస్తే ఈ మాత్రం కూడా వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే ఈ మాత్రం కూడా రావడానికి బీజేపీ ఎక్కడైతే బలంగా ఉండి ఫైట్ చేసిందో ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగింది. ట్రయాంగిల్ ఉన్న ప్రతి దగ్గర బీఆర్ఎస్ గెలిచింది. ట్రయాంగిల్ ఉన్న గెలిచింది. అవును, అంటే మెట్టుపల్లిలో గెలిచింది, ఈటల రాజేందర్, కరీంనగర్లో గెలిచింది, నా దగ్గర గెలిచింది, సిరిసి ఇట్లా అక్కడక్కడ బలంగా ఉన్న దగ్గర గెలిచింది. అంటే కొంతమందిని మారుస్తే మళ్ళీ కేసీఆర్ వచ్చేవాడు ఎమ్మెల్యేలని, అంటే అది దాన్ని మీరు ఒప్పుకోరా? ఎందుకో నేను ఒప్పుకోను. అంటే కొద్ది రావచ్చు, కొన్ని సీట్లు పెరుగుతుండొచ్చు, కానీ కేసీఆర్ రావద్దని మాత్రం. కేసీఆర్ రావద్దు అనేది ప్రధానంగా ఈ ఎన్నికల రిజల్ట్. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం తెచ్చుకొని కుటుంబం చేతిలో పెట్టినట్టు అయింది. ప్రజాస్వామ్యం లేదు, హక్కులు లేవు, గౌరవం లేదు, మర్యాద లేదు, చివరికి దోపిడీ కూడా ఒక కుటుంబానికి పరిమితమైన భావన సర్వత్రా అందరిలో వచ్చింది. మీలో కూడా ఉంది అది, అదే ఒపీనియన్. కాబట్టి మీ అందరి కోరిక తీరింది, కేసీఆర్ దిగిపోయాడు అంటే మీరందరూ అంటే ప్రజలు, మీరు చెప్పిన ప్రజలు ఇప్పుడు బాగుందా? ఇక ఇప్పుడు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నామంటారు. వీళ్ళది కూడా వ్యవహారం చక్కగా లేదు. అంటే కంపారిటివ్లీ ఏది బాగుందంటారు? ఇది అది ఇక ఇప్పుడు ప్రజలు ఏం కోరుతున్నారంటే ఇవి వద్దనుకుంటాను, ఇక 2 వద్దనుకుంటాను, అసలే వద్దనుకుంటాను. అవకాశం ఉందా బీజేపీకి? ఎందుకంటే మంచి అవకాశం వచ్చిన టైంలో, అంటే గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది, 3 ట్రయాంగిల్ ఫైట్లో కనీసం హంగాన్ని వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు, అంతర్గత తగాదాలు, సంజయ్ని మీరు లాగారని, మీరు అధ్యక్షుడు కావాలి, ఇలాంటి చర్చ, నేను దీన్ని సమర్థిస్తలేను. దాంతో బీజేపీ దెబ్బతింది అనే దానికి ఏం చెప్తారు? ఒక తప్పుడు చర్చ జరిగింది, తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. మేము ఎప్పుడు ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో, అంటే దానివల్ల ఎఫెక్ట్ పడిందా? మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను. మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు, ఎవరు రావట్లేదు. అంటే ఏ కారణాల వల్ల అయితేనే వీళ్ళందరూ వెళ్ళిపోయింది. ఎవరు వివేక్ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా అంత వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. విజయశాంతి వచ్చే వాళ్ళు కూడా రానప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టినాను, ఇంకెవరు రారు దీంట్లకు, ఎవరు రారు, ఎవరి ముందు పెట్టారు, పెట్టాల్సిన ముందు పెట్టారు, ఎవరు రారు, పాత నాయకత్వాన్ని కొనసాగించుకోండి, మార్చకండి. ఇక పాత నాయకత్వాన్ని ఉంచమని చెప్పాను, వారినే ఉంచండి, ఎన్ని సీట్లతో కలిసి సీట్లు వస్తాయని చెప్పాను. ఇంకా ఫైనల్గా ఏం చెప్పినంటే నాలాంటి కూడా వదిలిపెట్టి ఉంటే నేను నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని కూడా చెప్పాను. రాజకీయాలు వదిలిద్దాం అనుకున్నారు, వదిలిద్దాం. ఎందుకు అంటే అంత నిర్ణయానికి ఎందుకు వచ్చారు? అంటే బీజేపీ ముందుకెళ్ళేటట్లేదు, ఇక నేను ఒక్కరిని ఏం చేయాలి ఆ టైప్. ముందుకెళ్తుందా వెనకపోతుందా కాదు, ముందుకెళ్తుంది వెనకపోతుంది. ఎందుకు అంత విరక్తి ఎందుకు వచ్చింది మీకు? అని వచ్చింది కదా, దానికి అదొక పెద్ద డిబేట్. కాబట్టి మేము అన్నం ఏంటంటే ఎట్టి ప్రజలు కూడా పాత వాళ్ళు, అంటే ఈ సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇన్నాళ్ళు ఉండి ఆ సిస్టంలో పనిచేసిన వాళ్ళకు ఉండే అనుభవం బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఉండే ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకు ఉన్నంతలో ఎట్లయితే గట్లే మనంతలో మనం మెదులుదామని చెప్పి మీరు ఆ ప్రతిపాదన పెట్టేది. సరే ఏ కారణం వల్ల నాకు తెలియదు, కానీ మొత్తం మీద బయట అయితే ఈటల రాజేందర్ సంజయ్ మరి ఏం చేస్తే దాన్ని నేను చెప్పుకోలేదు కదా. రాజేందర్ గారు మీరు చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశారు, ఎమ్మెల్యేగా చూశారు, అంతకుముందు కూడా చూశారు కదా. ఓవరాల్గా ఈ ముఖ్యమంత్రుల్లో కొంత తెలంగాణ కోసం నిజంగా పనిచేసిన ముఖ్యమంత్రి అంటే ఎవరికి చెప్తారు, ఎవరికి ఇస్తారు క్రెడిట్? యాక్చువల్గా సరే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో న్యాచురల్గా ఎవరి ప్రాంతం వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ మమకారం ఉంటుంది, ఇంత డబ్బులు తీసుకుపోతారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కడపకు తీసుకుపోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నీకు చిత్తూరుకు తీసుకుపోయిండు, కొంత ఇట్లా ఉంటుంది. కానీ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం 2014 కంటే ముందు
యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాత్రం పొలిటికల్ సిస్టమ్ ఉండేది. ఎమ్మెల్యేలు, మంత్రులు, గౌరవం, ప్రోటోకాల్స్, సిస్టమ్స్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఏర్పడింది అక్కడ కానీ ఇక్కడ నియంతృత్వ పోకడలు స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు ఇంత నియంతృత్వ పోకడలు లేవు. సభలో చర్చలు జరిగినప్పుడు కానీ, పార్టీల మధ్య ఉండే సంబంధాలు కానీ ఇట్లా తక్కువ ఉండే. రాజశేఖర గారి పీరియడ్లో ఒక తెలంగాణ ఉద్యమాన్ని కథం పట్టియాలని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేసిన, కొంత తెలంగాణ రావద్దనేటువంటి కక్ష ఉండొచ్చు. కానీ పొలిటికల్ సిస్టమ్ మాత్రం ఎక్కడ చేయజాలలేదు, సిస్టమ్ దెబ్బతిల్లే. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం నియంతృత్వమే. ఆ ముఖ్యమంత్రి చేసిన నియంతృత్వమే ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా. ఇలా మంత్రులందరూ కూడా సఫకేట్ అవుతున్నట్టు అర్థం ఏంటంటే అందరి మంత్రులలో వాళ్ళ విధి విధానాలలో వీళ్ళు ఏలు పెడుతున్నారు కదా ఇష్యూ. వాళ్ళ మంత్రిత్వ శాఖలో వాళ్ళ గౌరవం వాళ్ళకు లేదని, వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకి ఇంటలేరని, ఇవన్నీ ఏదో ఉంటున్నాయి కదా. కానీ ఇది మంచిది కాదు. నువ్వు మంత్రులు చేసేటప్పుడు సామాజిక సమతుల్యత కావచ్చు, లేకపోతే ప్రాంతాల సమతుల్యత కావచ్చు, ఈ రెండు ఉన్నప్పటికీ కూడా కెపాసిటీ ఉండనే పెట్టుకుంటారు కదా. కెపాసిటీ ఉండనే పెట్టుకున్న తర్వాత వాడిని మంచిగా నడుపుకునే ప్రయత్నం చేయాలి, అనుభవం లేకపోతే చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అని మొత్తం కథం పట్టించి బదనాం చేస్తే నువ్వు బదనాం అవుతావు కదా అంతిమంగా. ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళారు మీరు, కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకెళ్ళారు. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అందరూ మీరు వెళ్ళినా, బండి సంజయ్ వెళ్ళినా, ఇంకెవరు వెళ్ళినా అంతా ఒకే లైన్లో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అయింది అని. కాళేశ్వరం కమిషన్లో కాళేశ్వరం అనేది అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు కదా, నా ఇంటర్వ్యూలో గతంలో మీరు చెప్పారు. ఈవెన్ కాళేశ్వరంలో అందరి సమిష్టి నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం అని కూడా చెప్పారు. కానీ అక్కడ బీజేపీ స్టాండ్ ఒక రకంగా, ఈటెల స్టాండ్ ఒక రకంగా కనిపించింది. ఇప్పుడు నేను విచారణకు పోయింది బీజేపీ నాయకుడిగా పోలే, చాలామంది ఆర్థిక మంత్రిగా పోయారు. అప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అర్థమైతే వాళ్ళకు విజన్ లేదు. నేను పోయింది, నన్ను కమిషన్ పిలిచింది అప్పుడే ఆర్థిక మంత్రి. అంతే కరెక్ట్. నేను అప్పుడు ఆర్థిక మంత్రిగా స్పందించాలి కానీ అప్పుడు ఆర్థిక మంత్రిగా అవినీతి జరిగింది ఇప్పుడు ఎట్లా అంటాం చెప్పండి. అసలు మెదడుందా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు? నేను ఏమంటున్నా, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పిన, ప్రాజెక్టులు డిజైన్ చేసింది, ప్రాజెక్టులు కట్టింది కమిషన్ల కోసం అనే మాట తప్పు అన్నారు మీరు అప్పుడు కూడా. ఎందుకంటే తెలంగాణ మీరు మొత్తం వినండి, పల్లెలు మొలిచే అనేటువంటి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, ఎండిపోయిన బోర్లతో ఎండిపోయిన బావులతో ఇవాళ తెలంగాణ వలసలు పోయిందని చెప్పి మాట్లాడుకున్నారు. మహబూబ్ నగర్ వలస జిల్లా అనేవాళ్ళు కదా. అట్లా అసలు ఎట్లా మనుషులు ఎట్లా రాజకీయాలు మాట్లాడండి, కానీ ఏది పని అదే మాట్లాడదు, పిచ్చిగా మాట్లాడదు. అందువల్ల తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ సోయి మర్చిపోతే ఎట్లా చెప్పు? నీకేం కమిట్మెంట్ ఉంది? 14 ఏళ్ళు నీకేం తెలుస్తుందండి? 10 మందిని కన్న తల్లికి పురిటి నొప్పుల బాధ చెప్తే ఉంటుందా అండి? ఒక పిల్లని కూడా కన్న ఆమె వచ్చి చెప్తే ఎట్లా? మేము 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం. మేము నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా నియామకాలు బయటలోకి పోయే ఆస్కారం లేదు, మీకు తెలుసు. నిధులు కూడా బయటలోకి పోయే ఆస్కారం లేదు, ఛాన్సే లేదు. మన నిధులు మనకు ఖర్చు పెట్టి అవినీతికి పోతాయేమో కానీ బయట వాళ్ళకి పోవు. ఎగ్జాక్ట్ తెలంగాణలో పోతాయి. తింటే కేసీఆర్ తింటారు కావచ్చు, కానీ బయట కాంట్రాక్టర్లు కూడా ఎత్తుతారు కదా, ఆయన ఎవరికి వచ్చేది వాళ్ళు తింటారు, అది వేరే విషయం. నేను ఆ డెప్త్కు పోను. కానీ అట్లా ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ లైన్లో అతి ముఖ్యమైనది నీళ్ళు కదా. మరి నీళ్ళ కోసం నీకు వేరే మార్గం లేదని చెప్పి డిజైన్లు ఇటా అటా ఇది దీని గురించి కాళేశ్వరం సక్సెస్ ప్రాజెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏం కట్టాలి అనేది ఎవరు చూసుకోవాలి? ఇంజనీర్లు చూసుకోవాలి. అవును, అంతే, ఇంజనీర్లు చూసుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రులు దబాయించినప్పటికీ కూడా, ముఖ్యమంత్రులు స్వార్థపూరితంగా వ్యవహరించినప్పటికీ కూడా ఇంజనీర్లుగా, టెక్నికల్ పీపుల్గా మాత్రం వాళ్ళే చూసుకోవాలి. బాధ్యులు వాళ్ళే, 100% బాధ్యులు వాళ్ళే. తీసుకుపోయి జైలు పెట్టు, ఎట్లా ఇస్తావు చెప్పు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు నేను ఇంజనీర్ అయినా కూడా నా సలహా తీసుకోకుండా చేసిన చెప్పు. అట్లా నాకు తెలిసి ఎక్కడ ఒక ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే అధికారులు మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో పెడతారు, కానీ ముఖ్యమంత్రినో మంత్రినో ప్రాజెక్టులో లోపాలకు జైల్లో పెట్టింది అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు, ఉండదు కూడా. బ్యాడ్ ఏంటంటే ఇంకా బ్యాడ్ ఏంటంటే బీజేపీ పార్టీగా గతంలో చెప్పిండ్రు, ఇప్పుడు చెప్తారు, రేపు చెప్తారు. ఇది కేసీఆర్కి ఏటీఎం లాగా పనిచేసింది, ఇది దోపిడీకి నిలయాలు అయిపోయినాయి. అదొక సబ్జెక్ట్. అవును, కానీ నేను విచారణకు హాజరైంది ఆర్థిక మంత్రికి హాజరైనా కదా. నేను కూడా టక్కన అవును ఇలా మొత్తం కాంట్రాక్ట్ల కోసమే, కమిషన్ల కోసమే నేను వచ్చేసిన చెప్తారా అండి? మీరు చెప్పారు, కానీ జరిగింది అట్లా.
ఎట్లా జరుగుతుందండి నువ్వు అట్లా ఒకటి మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి కూడా అంటున్నా, కొంతమంది అట్లా ఇట్లా నేను ఈటలగా మాట్లాడుతాను ఇప్పుడు కూడా, నేను బీజేపీ నాకు కూడా మాట్లాడుతాను. దేశంలో అనేక ప్రభుత్వాలు నడుస్తాయి అనేక రాష్ట్రాల్లో. ఈ రోడ్ల ప్రాజెక్టులు ఉంటాయి, లేదా ఇంకోటి ఉంటుంది, లేదా నా కాన్షియన్స్ ఉంది, నా కాన్షియన్స్కి ఒక 4 లేన్ రోడ్ కావాలనుకుంటా, నా కాన్షియన్స్ ఒక బ్రిడ్జ్ కావాలనుకుంటా, కమిషన్ కోసం తీసుకుపోతారా అండి? అవును, మాట్లాడుతూ కట్టుతుంటే కమిషన్లు వస్తాయేమో కానీ ముందైతే డెవలప్మెంట్ కోసం తీసుకెళ్ళేది, డెవలప్మెంట్ కోసం సోయి ఉండాలి కదా. అవును, కమిషన్ల కోసం కదా తప్పది. అక్కడ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడు, ఇక్కడ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉంటాం లేకపోతే లేదు కళ్యాణ్ గారు, కానీ ఆత్మవంచన చేసుకోవద్దు. అవును, ఇవాళ సపోజ్ వెళ్ళిపోతాం, ప్రజల్లో క్రెడిబిలిటీ పోతుంది కదా. ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట, క్రెడిబిలిటీ ఉండదు. పెట్టు, నేను తప్పు చేసిన పెట్టు జైల్లో. అంటే ఏంది రాజేంద్ర గారు జైల్లో పెట్టడానికే కమిషన్ అంటారా మీరు అనుకుంటున్నారా? సిబిఐ విచారణకి వెళ్ళింది, ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది అది విచారణ. అంటే ఐ మీన్ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక 5 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను. ఒకటి, ధరణి వచ్చింది, ధరణిలో అనేక భూములు 22A అని ఇవన్నీ నిషేధ జాతర పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇంకో కొత్త తెచ్చినావు, ఏమైనా మార్పు జరిగిందా? గతంలో ఎవరైతే భూములు అక్రమంగా కోర్టులలో మేనేజ్ చేసిందని మీరు ఆరోపణ చేసినారు, ప్రభుత్వం సరిగా వాదించలేక వాళ్ళకి ఫేవర్ చేసిందని మీరు చెప్తున్నారు. అవును కదా, అవును, వీళ్ళు వాదించలేకనే కదా చెప్పేది. 2, ఏదైతే అక్రమాలు కొని వేల ఎకరాల భూములు లక్షల కోట్ల రూపాయలు బ్యాక్ ఎండ్ లో మారిపోయాయి. ఎక్కడున్నాయా ఇప్పుడు? ఒకటే జనరేషన్లో ఇవాళ ఫినిక్స్ లాంటి కంపెనీ వాడు ఇన్ని వందల ఎకరాల కంపెనీల పేర్లు చెప్పారు, ఇట్లా చెప్పిండ్రు. ఒకటే ఇప్పుడు ఐడియల్ ఉంది కూకటపల్లి పక్కన, ఐడియల్లో ఇప్పటికీ నా పార్లమెంట్ కింద వస్తుంది, అక్కడ రైతులు చేర్చిపోతుంటారు. సార్ గవర్నమెంట్ ఆనాడు ఐడియల్కు ఇచ్చింది 50 ఎకరాలే, 50 ఎకరాల తర్వాత లీజుకి ఇచ్చింది, తర్వాత రైతుల భూములు అడవులకు తీసుకున్నారు, మరి వాడి కంపెనీ నడవనప్పుడు వాడు ఇలా అమ్ముకొని పోతా అంటుండు, మాకేమైనా కొంచెం అది ఇవ్వచ్చు కదా సార్ అని మొత్తుకున్నారు రైతులు. అట్లా ఆశ్రమం ఉందా అట్లా. ఇలా వేల కోట్ల రూపాయలండి ఒక్క ఐడియల్ కూకటపల్లి సమైన భూమి విలువ ఇలా 400 ఎకరాలు అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 25 నుంచి 30 వేల కోట్లు అవుతుంది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఇట్లాంటి ఒక 100 ఉన్నాయి, వంశీరా బిల్డర్కి ఇచ్చిండ్రు, కేటీఆర్ బినామీ లేకపోతే ఇంకోరికి ఇచ్చిన అంటారు కదా, ఎందుకు ఒక్కరి మీద కూడా మీరు చర్యలు చేపట్టలేదు? ఎందుకు అక్రమంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆస్తులు మీరు తీసుకోవట్లేదు, మీరు భూములు ఇవ్వట్లేదు? కేవలం పాత మన భూములల్లో గుడిసె వేసుకుంటూ చూసినా 40 గజాలు 50 గజాలు గవి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. గవి కూలగొట్టి 15,000 కోట్ల భూములు 20,000 కోట్ల భూములు ఆక్రమించుకున్నారని చెప్తున్నాను కదా. మరి ఎందుకు ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక్కటి మీరు చర్య తీసుకున్నారండి వీళ్ళు? దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. అంటే వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ మీరు కూడా ఏదో కమిషన్ తీసుకొని వాటిని రెగ్యులైజ్ చేయడమో చట్టబద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. మరి ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఇట్లా అనేకం ఉన్నాయి. నువ్వు ఇంకొకటి ఆ మాట అంటున్నా, నువ్వు కాళేశ్వరం మీద విచారణ అన్నావు. ఇప్పుడు మేడిగడ్డ సుందిలనేనా మొత్తం కాళేశ్వరం అంటే ఒక 3 డ్యాములు, ఇన్ని వేల కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, 5-6 దిక్కులను సజ్జ పూల్స్, మోటార్లు, మరి ఎవరు చేసింది ఇవన్నీ? ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, మీ దగ్గరనే ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళంతా మీకు ఆనాడు కాంట్రాక్టర్లుగా వాళ్ళ దగ్గర ఏవైతే గొప్పగా చలామణైనరో, వాళ్ళకు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సమకూర్చిందని చెప్పిండ్రో, అదే కాంట్రాక్టర్లు వాళ్ళు నీ దగ్గర ఉండాలా లేదా మీరు చెప్పండి. ఇలా వాళ్ళకు రెడ్ కార్పెట్ నువ్వు వేసిన వాళ్ళే చెప్పండి. జూబ్లీస్లో కొట్లాడుతున్నారు రాజేందర్ గారు మీరు కూడా. అంటే ఎందుకు అడుగుతుందా అంటే, ఇది ఈ మధ్య బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కామెంట్లు చూసి అది కిషన్ రెడ్డి అడ్డా ఆయన చూసుకుంటాడు, మాకు సంబంధం లేదనే రకంగా మాట్లాడుతున్నారు. అంటే మిగిలిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో సమిష్టిగా అక్కడ మకాం వేసి మంత్రులు, మాజీ మంత్రులు అంతా, మీరు మాత్రం కొంత హైదరాబాద్కే వదిలేశారు, మిగిలిన లీడర్లు పెద్దగా అక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు, మాకేం సంబంధం అది కిషన్ రెడ్డి పార్లమెంట్ అనే రకంగా చూస్తున్నారు. ఉందా పోటీలు ఉన్నారా మీరు? తప్పకుండా జూబ్లీ మా క్యాడరు మా లీడర్లు అంతా అక్కడ అడ్డబెట్టింది, మా లెవెల్లో మేము తప్పకుండా చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారి పార్లమెంటే కావచ్చు కాక ఆయనే చూసుకుంటాడనే రకంగా ఆయనకే వదిలేశారని ఒక చర్చ బయట అవుతుంది. మేము కూడా పోయినాం. నిర్ణయం వారి పార్లమెంట్ కాబట్టి వారు నిర్ణయం చేయొచ్చు క్యాండిడేట్ని, కానీ వారు చెప్తుండొచ్చు, కానీ అక్కడ మాత్రం అందరం పనిచేస్తారు. తప్పు రాజేందర్ గారు, జూబ్లీస్ ఫలితం అంటే 2 నాకేంటంటే, ఒకటి బీజేపీ మంచి ఓటు బ్యాంక్ వచ్చినా గెలిచినా బీజేపీకి ఊపు వస్తుందని ఒక చర్చ, బీఆర్ఎస్ గెలిస్తే తప్ప ఇక బీఆర్ఎస్ ఉనికే ఉండదు, ఇక్కడ ఓడిపోతే బీఆర్ఎస్ పని అయిపోయిందని ఒక చర్చ,
రెండోది మూడోది ఇంక అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ప్రమాదం అని ఒక చర్చ. ఒక సీనియర్ పొలిటీషియన్గా గత ఉప ఎన్నికలు ఇవి ఇంత అంటే ఒక నాయకత్వం ఒక పార్టీని ఇబ్బంది పెట్టే అంత చర్చలు జరగలేదు అప్పుడెప్పుడు. అంటే మీ హుజరాబాద్ ఎన్నిక తప్ప ఏది అంత కాలేదు. ఎలా చూస్తారు దీన్ని? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, న్యాచురల్ వాళ్ళ సిట్టింగ్ సీట్ ఉంది. అవును, వాళ్ళ వైఫ్నే పెట్టిండ్రు, సిట్టింగ్ సీట్ కాబట్టి ఆయన చనిపోతే వైఫ్ని పెట్టిండ్రు కాబట్టి సానుభూతి పనిచేస్తుందని రకరకాల దాని మీద ఆశ వాళ్ళు ఉన్నారు. అవును. రెండో ఆశ వాళ్ళకి ఏముందంటే ఇక్కడ మా సీట్ కూడా మేము గెలవకపోతే ఇప్పటికే పతనమవుతున్న మా పార్టీ మరింత పతనమయ్యేటువంటి ఆస్కారం ఉంది, రేపు మా చేతికొచ్చే ఆస్కారం వాళ్ళకు ఉండొచ్చు. రెండోది జనరల్గా బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మీకు తెలుసు అధికార పార్టీ ఆనాడైనా ఈనాడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పార్టీ అంటే గట్టి గెలిచి తీరాలి, అనేక రకాల అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అక్కడ గెలవకపోతే తన మీద విజృంభిస్తున్న శక్తులు ఏవైతున్నాయో రేపు రెట్టింపు విజృంభణ జరగవచ్చు, రేపు అయినా నాకు హైకమాండ్లో నెగిటివ్ కావచ్చు అని భావన ఆయన. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీకి బై ఎలక్షన్లలో పాల్చి ఉండాలి కాబట్టి ఆ కొట్టాడు ఆయన కొట్టాడు. ఇప్పుడు మేము మాది సానుభూతితోటి కొట్టాడేది కాదు, మేము లేకపోతే రేవంత్ రెడ్డి లాగా మాకేమో వచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ అంటే ఈ రెండు పార్టీలు విఫలమైపోయినాయి, బీజేపీకి అధికారం వస్తే మంచిగుండు, బీజేపీ కొట్టితే మంచిగుండు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ జూబ్లీస్లో 100% పడుతుందా అంటే చెప్పలేడు. కానీ మొత్తం మీద అయితే యువకులలో వ్యాపార వర్గాలలో పేద వర్గాల్లో మాత్రం మోడీ గారన్న ఇష్టం ఉంది, భారతీయ జనతా పార్టీ అని ఇష్టం. ఎవరికి మీతో ఎవరితో పోటీగా అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడున్న వాతావరణంలో? ట్రయాంగిల్ పోటీ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఫైటే ఉంటుంది. రాజేందర్ గారు, ఇంతకుముందే మీరు గత ఇంటర్వ్యూలో నాతో కవిత పార్టీలో ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవితకి కేసీఆర్కి అతకదు, ఆయనతో ఒక్కసారి చెడిందంటే బయటకు పోవాల్సిందని మీరు ఎప్పుడో కవిత పార్టీలు ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోయారు, బీసీ నినాదం ఎత్తుకున్నారు, బీసీ పార్టీ అని పెడతామంటున్నారు. ఆమె పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది, ఆమె ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై రానున్న ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా? ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళకి ఏం సంబంధం అండి బీసీల గురించి. నేను పాలసీగా చెప్పిన కేసీఆర్తో ఒకసారి చెడింది అంటే మళ్ళీ అతకదని చెప్పారు, అదే జరిగింది. నరేంద్ర ఉదాంతం ఒకటి, విజయశాంతి ఉదాంతం ఇది కూడా మాది ఒకటి, రేపు ఇప్పుడు కవితది ఒకటి, రేపు ఇంకెవరు పోతారో తెలియదు. కానీ అతకదు. తాత్కాలికంగా ఏమైనా అతికినట్టు కనబడ్డా, తాత్కాలిక అవసరాల కోసం కలిసి ప్రయాణం చేసిన, దీర్ఘకాలికంగా మాత్రం ప్రయాణం చేయలేదనేది చారిత్రక సత్యం. అది బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచినా వాళ్ళ కుటుంబం ముఖ్యమంత్రి అయితే తప్ప ఇంకొక కులమైన కానీ ఇంకొక వ్యక్తి కానీ ముఖ్యమంత్రి ఆస్కారం ఉంటుంది. అది మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో వాళ్ళు అవుతారు, లేకపోతే వాళ్ళ కొడుకు అవుతారు, లేదా మళ్ళీ ఇంకా మనవడు అవుతారు కావచ్చు, కానీ వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందా చెప్పండి? జాతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా గెలవలేదు. గెలిచిన పార్టీ ఏమైనా ఉంది, ఓ 40, అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేరుకేమో మాది ఎస్సీల బీసీల పార్టీ, ఎస్టీల పార్టీ అని చెప్పుంటారు కదా. మరి ఎందుకో 50 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నారు. 50 ఏళ్ళు అధికారం ఉండగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రికి అర్హత లేదా? ఒక బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి అది లేదా చెప్పండి? ఇవాళ అధికారం లేనప్పుడు మాట్లాడడం వేరు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారం రాలేదు, కానీ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి ఇన్నేళ్ళుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చిండ్రు, ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఫెయిల్ అయింది కదా నినాదం. మీకు ఇయ్యలే కదా, మీకు ఓట్లు వేయలే కదా జనాలు. ఒక మాట చెప్పాను, మేము అప్పటికే అంటే డిసిషన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ దేని మీద ఆధారపడి టైమ్లీ డిసిషన్, కరెక్ట్ డిసిషన్, నమ్మకం కూడా రావాలి. మీరు ప్రకటిస్తే మీ హామీ మీద నమ్మకం జనానికి రావాలి కదా. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏం చేశారు రాజేందర్ గారు? బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఇచ్చి ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన మీరు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని చేశారు ఫస్ట్, తర్వాత రామచంద్రరావుని చేశారు, ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో ఒక రెడ్డిని చేశారు, అసెంబ్లీలో ఒక రెడ్డిని చేశారు, మహేశ్వర్ రెడ్డిని, ఇలా అందరినీ చేసుకొని మేము బీసీ ముఖ్యమంత్రి అంటే జనం నమ్ముతారా మిమ్మల్ని? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి నినాదం కంటే ముందే కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, తర్వాత రామచంద్రరావు గారు నినాదం తర్వాత. అంటే వీళ్ళు కూడా పీసీసీ చీఫ్ని మేము బీసీగా చేసామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అధ్యక్షుడిని కూడా చేయలేదని విమర్శ కదా. అలాంటి దానికి ఏమైనా చెక్ పెట్టడానికి ఆలోచన ఏమైనా ఉందా? కనీసం అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో ఫ్లోర్ లీడర్లు మార్చడమో ఇవ్వడమో అలాంటి ఇవన్నీ అక్కర్లేదు. ముఖ్యమంత్రి మాత్రం బీసీ. దానివల్ల మా కమిట్మెంట్ ఏదో దెబ్బతిన్నదని
మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే నేను మాట్లాడలేదు కానీ 100% భారతీయ జనతా పార్టీ సామాజిక సమతుల్యత పాటించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకొని ఆచరించే పార్టీ మా పార్టీ. మీ పార్టీలో కొంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారని, లేకుంటే కాంగ్రెస్ నేతలు బీజేపీతో ఉన్నారని, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని, ఇలాంటి చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అది నిజంగా అలాంటి అవకాశం భవిష్యత్తులో ఎన్నికల్లో అలయన్స్, పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ బీఆర్ఎస్తోనో కలిసే అవకాశం ఉందా మీకు? ఊహాజనితమైన ప్రశ్నకు నేను ఏమన్నా చెప్పు. అంటే నిన్నగాక మొన్న కేటీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఏమైనా జరగచ్చు అని ఒక అటువంటి అది వారిని అడగండి, నా అభిప్రాయం కాదు. పడిపోయే ఛాన్స్. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు పట్లే. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం ఇక మనం కవిత విషయాన్ని కొంత ఎక్స్టెండ్. కవిత బయటకు వచ్చింది, ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటి, దానివల్ల బీఆర్ఎస్కి ఏమైనా నష్టం జరుగుతుందా ఇంకా ముందు రానున్న రోజుల్లో? ఇంకా తెలియదు నాకు, నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఆమె విషయంలో మాట్లాడారు. ఓకే రైట్. బీసీ రిజర్వేషన్ పట్టించుకోవట్లేదు, ఇంకా నేను పట్టించుకోవట్లేదు. బీసీ రిజర్వేషన్లు విషయంలో మీరు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మొన్న ఆ మధ్య. ఆ రిజర్వేషన్లు అమలు కావు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే డబ్బులు ఖర్చు చేసుకోకండి అనవసరంగా, అది అయ్యే పని కాదని ఎప్పుడో చెప్పారు. అంటే అవి కావా, అమలులోకి రావా? 50% రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేది నేను అంగీకరించాను. అది జడపార్త రాజ్యాంగం ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. అవును. ఇక్కడ ఇది వీకర్ సెక్షన్ స్టేట్ అని మనం అంటున్నాం కాబట్టి, అనగా బీసీల జనాభా 52% ఉంది అంటున్నాం కాబట్టి దీన్ని కూడా పద్ధతి ప్రకారంగా చేస్తే 100% రిజర్వేషన్ పెంచుకునే ఆస్కారం. మీరే కదా పెంచాలి, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది మీరు కదా, అంటే కేంద్ర ప్రభుత్వం కదా చేయాల్సింది వీళ్ళు కదా. వీళ్ళు ఏం చేయాలి, చేశారు కదా. చేసేదంతా భూసాని వెంకటేశ్వర కమిషన్ అని స్టాటిస్టిక్స్ ప్రాపర్ లేవు. ఒకటి పసమందా ముస్లింలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి తుర్కకాశులు, దూదేకులోళ్ళు, పింజారీలు, వీళ్ళు ఏవైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళు ఎక్కువ, చాలా ఎక్కువ. వాళ్ళకు ఆల్రెడీ బీసీపీలో రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళు ముస్లింలు లేరు వాళ్ళంటే కూడా. అవును అవును. రెండవది మీకు ముస్లిం రిజర్వేషన్ వచ్చింది, మళ్ళీ రాజశేఖర్ గారు తెచ్చేటప్పుడు. అవును, అదొకటి. మూడవది ఇవాళ కొత్తగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. 10%. ఈ దేశంలో రిజర్వేషన్లు లేని కులాలు లేవు. అవును. బ్రాహ్మణులకు ఉన్నాయి, వెలమలకు ఉన్నాయి, రెడ్లకు ఉన్నాయి, వైశ్యులకు ఉన్నాయి, ఎవరి లేవు చెప్పండి. అవును. జాట్లకు ఉన్నాయి, మీకు రాజపుత్రులకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, ఇక్కడ కమ్మలకు ఉన్నాయి, ఇక్కడ అందరికి ఉన్నాయి. 100% కదా. ఈ దేశంలో ఇంతకుముందు రిజర్వేషన్ అనుభవించే ఎస్సీలు అని చెప్పి నిందించడమో, ఎస్టీలు మాత్రమే అని చెప్పి నిందించడమో, మీకేందా బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి నిందించడమో, ఇవాళ నింద లేదు. అందరికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ దాంతో 60% దాటిపోయింది, దాటింది. దాన్ని ఒప్పుకోవాలి మనం. 50% అనుకున్నప్పుడు కూడా ఇంకా 10% ఉన్నాయి కాబట్టి దాటిపోయింది. కాబట్టి 50% సీలింగ్ అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అందరం కలిసికట్టుగా దీన్ని రాజకీయాలు చేయకుండా, నీకు క్రెడిబిలిటా నాకు క్రెడిబిలిటా కాకుండా ఓ పద్ధతి ప్రకారంగా చేస్తే. అంటే ఏం చేయాలంటారు మీరు సూచన చేయండి గవర్నమెంట్కి, ఒక బీసీ నాయకుడు. తమిళనాడులో ఏం జరిగిందో మొత్తం స్టడీ చేసి ఆ పద్ధతులు మొత్తం చేసి పంపండి. అది అయితే కానీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మీకు తెలుసు గ్రామాల్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, పారిశుద్ధ్యం ఎట్లుంది, తాగునీరు, మంచినీళ్ళు. ఇప్పుడు 42% స్థానిక సంస్థ రిజర్వేషన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. ఒక చర్చ పెట్టదు దానికి. ఇప్పుడు మేము వ్యతిరేకం కాదని చెప్పి అర్థమైపోయింది. ఒకవేళ మేము వ్యతిరేకం అయితే మేము ఎందుకు చేస్తాం చెప్పండి. నువ్వు ప్రాపర్ పద్ధతిలో పంపించే ప్రయత్నం చేయి. ఒకవేళ సపోజ్ కాకపోతే ఏదైనా పద్ధతి అడాప్ట్ చేసి పెట్టు. అంటే స్థానిక సంస్థలకు పెట్టకపోతే గ్రామ సచివాలయాలు రావట్లేదు, మండల సచివాలయాలు లేవు, జిల్లా పరిషత్ సచివాలయాలు లేవు, నిధులు రావట్లేదు, పారిశుద్ధ్య సమస్యలు వారి మొత్తం వల్లకాడుగా మారిపోయినాయి. ఇలా గవర్నమెంట్ అంటే ఒక ఎమ్మెల్యేలు కాదు కదా, ఒక ఎంపీలు కాదు కదా, మంత్రులు కాదు కదా, ఎన్నికలు పెట్టాల్సిందేనా? ఏందో రేపు కోర్టులు తేలుతుంది కావచ్చు, తెలియదు తర్వాత ఏదో ఒకటి చేసి ఎన్నికలైతే పెట్టాలి కదా, పీఠముడు వేయదు కదా. అవును. రాజేందర్ గారు, ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి, రాజేందర్ గారు రాజకీయ భవిష్యత్తు టార్గెట్ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ముఖ్యమంత్రి అవుతారన్నారా, అయ్యారు. అలాంటి టార్గెట్ రాజేందర్కి రాజకీయంగా ఏంటంటే ఏం చెప్తారు ఒకటి. రెండోది, రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి నాయకుడా, హుజరాబాద్ నాయకుడా? దీని పరిజ్ఞానం ఉన్నోడికి అర్థమవుతుంది. నా పుట్టిన గడ్డనేమో హుజరాబాదు, నేను అక్కడ 25 ఏళ్ళు సర్వీస్ చేసిన. న్యాచురల్గా 25 ఏళ్ళు సర్వీస్ చేసిన అర్థం చేసుకుని ఒకసారి ఎమ్మెల్యే కాదు, 2 సార్లు ఎమ్మెల్యే కాదు, కంటిన్యూ గెలుస్తూ నేను కరీంనగర్ జిల్లాకి 2 సార్లు మంత్రిని, కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 2 సార్లు అధ్యక్షుడిని,
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిని, ఇలా హుజరాబాద్లో ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా, ఇలా హుజరాబాద్లో నాకుండే పరిచయాలు, నాకుండే మమకారం, నాకుండే అది వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు. అది కామన్ సెన్స్ అనే విషయం. అందుకని హుజరాబాద్ ఇలా ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు గంగలో కలిపేసి వచ్చి ధర్మం అవుతుంది చెప్పండి? ఏ లీడర్ కన్నా మంచిగా అంటే మీరు హుజరాబాద్కు పోతలేరు, షామీర్పేటలోనే ఉంటున్నారు కదా, ఇక్కడే మల్కాజ్గిరి నాయకుడుగానే ఉన్నారు రాజేందర్, ఒక స్థానిక ఎన్నికల కోసం ఈ మధ్య వస్తున్నారని కదా? అప్పుడప్పుడు పోతుంటాం. ఎందుకంటే మొన్ననే కదా ఎన్నికలైనవి. అవును, ఒక సంవత్సరం గడవాలి కదా కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు, కొత్త ప్రభుత్వం నెక్స్ట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి హుజరాబాద్ రేపు ఏమవుతుందో అని తర్వాత చెప్తా. కాకపోతే ఏంటంటే 25 ఏళ్ళుగా నాకున్న అనుబంధం, ఆ గడ్డతో ఉన్న అనుబంధం, ప్రజలతో ఉండేటువంటి మమకారం అట్లా వట్టిగా పోదు. తప్పకుండా పోతాం. వాళ్ళ రాజకీయ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో, సర్పంచ్ కావాలని చెప్పి, ఎంపీటీసీ కావాలని చెప్పి, నేను ఒక్కనే గెలవడం కాదు, వాళ్ళు మీ దగ్గరికి కూడా వస్తున్నారు కదా, 100% వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తున్నారు మీ దగ్గరికి. మళ్ళీ ఈరోజు మమ్మల్ని గెలిపించిన కాబట్టి నేను ఈటల రాజేందర్ ఒక హుజరాబాద్, ఒక కరీంనగర్ అని ఉండదు. తెలంగాణ నాయకుడు మొత్తం తెలంగాణకు ఉంటాను. నేను ఎవడైనా మూర్ఖంగా అనుకుంటే నేను చెప్పలేను, కానీ ఈటల రాజేందర్ అంటాడు సోలిడరీ చేసినప్పుడే తెలంగాణ బిడ్డ, మంత్రిగా చేసిన నేను. అందువల్ల నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్ని ప్రాంతాలు నానే. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో మరి మీ నాయకులు బండి సంజయ్ అక్కడ ఎంపీగా ఉన్నారు, మీ హుజరాబాద్కి ఎంపీ ఆయన, మరి అక్కడ ఏమన్నా క్లాష్ వచ్చే అవకాశం ఉందా? అక్కడక్కడ కనిపిస్తుంది అంటే లోకల్ బాడీలో మాకు అవకాశం ఇచ్చేలా లేరు అని మీ అభిమానులు, మీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. మరి అదేందో తెలియదు, కానీ మేమైతే పక్కా పోతాం. ఆడికి స్థానిక ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీరే తీసుకుంటారా? హుజరాబాద్ నియోజకవర్గంలో తీసుకుంటాం కదా, తప్పకుండా తీసుకుంటాం కదా. స్థానిక ఎన్నికల్లో బీజేపీ రిజల్ట్ మీ పైనే ఉంటుంది. అక్కడ నేనేదో కొట్లాడతా. మేము భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను అక్కడ 25 ఏళ్ళుగా ఉన్నాను. నేను నాకు కొంత అనుభవం ఉంది అని అనుకుంటున్నాను. నేను ప్రజలతో సంబంధం ఉంది అనుకుంటున్నా. అది యాక్సెప్ట్ చేస్తే 100% గెలిపిస్తాను. మీరు అసెంబ్లీకి వెళ్ళారు, పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నారు. ఏది నెక్స్ట్ మీరు అసెంబ్లీకి వెళ్తారా, పార్లమెంట్? అంటే నేను అనేది మీకు ఏ టికెట్ ఇస్తే పార్టీ ఏది చేయమంటే అది చేస్తారు, కానీ మీ ఆలోచన ఏంటి? నాది జనరల్గా మేము తెలంగాణ తోటి సంబంధం కానీ మాకు ఢిల్లీకి ఇక్కడ కాబట్టి అసెంబ్లీ మాకు అసెంబ్లీ తెలంగాణ మాకు ముఖ్యం, కానీ దేశంలో మేము పోయి కాడగలుగుతామా? అంటే ఎందుకు రాజేందర్ గారు అసెంబ్లీలో ఉండాలనుకుని హుజరాబాద్లో పోటీ చేయకుండా కేసీఆర్ నోడిద్దామని గజ్వేల్ వచ్చి దెబ్బతిన్నట్టున్నారు? దెబ్బేం తినలే, ఎందుకు 2 ఓడిపోయారు కదా? పోతుంది అంటే హుజరాబాద్ మీరు చేస్తుంటే గెలిచే వాళ్ళేమో, అది వేరే విషయం. హుజరాబాద్ చేస్తే గెలుస్తుండో కావచ్చు, అది వేరే విషయం. కానీ నేను పోటీ చేయడం తప్ప నాకు పోతుంది ఒక్కోసారి. ఇప్పుడు ఎప్పుడు గెలిపే ఉంటుందా? ఒక ఓటమి అనేక రకాల తప్పిదాలను ఎత్తి చూపుతుంది. నాకు కూడా కొన్ని గుణపడాలు వస్తాయి. నాకు కూడా ఇప్పుడు హుజరాబాద్ గజ్వేల్ నెక్స్ట్ చూస్తా. అప్పుడు ఇప్పుడే హుజరాబాదే ఉంటుందా అని మీ ఆలోచన ఎలా ఉందా? అంతే. ఇప్పుడే ఎందుకు రైట్. థ్యాంక్ యూ రాజేందర్ గారు. మొత్తానికి అసెంబ్లీయే తన క్షేత్ర స్థానం అని చెప్తున్నారు. పార్లమెంటుకు ఢిల్లీకి మాకే ఉంటుంది అనేది రాజేందర్ గారి అభిప్రాయం. ఏదేమైనా లోకల్ బాడీ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్లు కూడా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో వెళ్ళాలని తన రాజకీయ జీవితంలో చాలా అనుభవాలను ఆయన చెప్పారు. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.